యుద్ధం ఆగింది, కానీ దాని ప్రకంపనలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్కి ఈ ప్రపంచమే గుర్తించేలాంటి సాయం చేయాలని భావించిన చైనాకు అనుకోని భంగపాటు ఎదురవడంతో కొత్త మార్గంలో వస్తోందా అంటే అవుననే తెలుస్తోంది. భారత జలాల్లోకి చైనా గూఢచారి నౌక రాకడా ఇదే విషయం ఎత్తి చూపుతోందా? చైనా స్పైషిప్ రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చైనా పాక్ మధ్య ఈ జల రక్షణ రేఖ ఎలాంటిది? దాని సేవలను మనం ఎలా అంచనా వేయాలి? భారత జలాల్లో చైనా గూఢాచారి నౌక డయాంగి హావో వచ్చి నిలవడంతో ఒక్కసారిగా ఈ ప్రపంచ దృష్టి దానిపైకి మరలింది. చైనా స్పైషిప్ అయిన ఈ నౌక పాకిస్తాన్కి ఎలా సాయం చేయగలిగిందని చూస్తే ఇందులో లోతైన విషయాలెన్నో తెలుస్తాయి. కరాచీ ఓడరేవులోకి ఈ గూఢాచారి నౌక రావడానికి గల కారణాలేంటంటే ఇప్పటివరకు తాను పాక్ కేంద్రంగా నిర్మించుకున్న కలల సౌధం చైనా పాక్ ఆర్థిక కారిడార్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ఒకవేళ భారత్ కరాచీ, గ్వాదర్, సిపిఇసి హబ్లోని పాకిస్తాన్ నావికదళ ఆస్తులపై దాడులు చేస్తే ఈ నౌక ఇమీడియట్ గా యాక్టివ్ అయిపోతుంది. భారత నౌకాదళానికి సంబంధించిన ప్రతి కదలికను ఇది ట్రాక్ చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత జలాల్లో చైనా స్పైషిప్ ని మోహరించడాన్ని బట్టి చూస్తే ఈ నౌక ద్వారా చైనా పాక్ వ్యూహాత్మకంగా ఎన్నో ఎత్తుగడలు వేసేలా తెలుస్తోంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడికి ప్రతిగా మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది భారతదేశం. ఇందులో భాగంగా భారత్ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఖచ్చితత్వంతో కూడిన కీలక దాడులు చేసింది. ఆయా ప్రాంతంలోని 9 ఉగ్రవాద స్థావరాలపై తీవ్రమైన దాడులు నిర్వహించింది. పాక్పై భారత్ చేసిన ఈ ప్రతీకార దాడులు మే 10న కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా నిలిచిపోయాయి. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న ఈ పోరాటంలో చైనా పాక్ వైపే నిలిచింది. అంతేకాకుండా మిత్రదేశంగా తన వంతు ఆయుధ సహకారాన్ని అందించింది. PL-15 మిసైళ్లను పంపించి తద్వారా పాకిస్తాన్కి తన ఫుల్ సపోర్ట్ తెలియజేసింది డ్రాగన్ కంట్రీ చైనా. అయితే భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇటు పాక్కి అటు చైనాకి ఏకకాలంలో చెక్ పెట్టింది. మీ PL-15 కంటే మా బ్రహ్మోస్ పనితనం మరింత ప్రత్యేకమంటూ చైనాకు కూడా ఇండైరెక్ట్ గా వార్నింగ్ చేసింది భారత్. ఈ యుద్ధంలో పాకిస్తాన్ చైనా మేడ్ ఆయుధాలను వాడి తీవ్రంగా నష్టపోయింది. దీంతో శాటిలైట్ ఆపరేటెడ్ మిసైల్ దాడి చేస్తూ తద్వారా భారత్ కి చెక్ పెట్టాలన్న ఎత్తుగడ వేసింది చైనా. ఈ విషయం గ్రహించిన భారత్ పాక్ మెయిన్ వీక్నెస్ మీద కన్నేసి దాడులు చేయడం, ఆ వెంటనే అమెరికా ద్వారా పాక్ కాళ్లబీరానికి రావడం చకచకా జరిగాయి. దీంతో భారత్ పాక్ మధ్య యుద్ధం ఆగిపోయింది. ఈ యుద్ధం ద్వారా ఎలాగైనా సరే లైమ్ లైట్ లోకి రావాలని ఆశించిన చైనాకు ఏం చేయాలో పాల్పోని పరిస్థితి. దక్షిణాసియాలో తన యుద్ధ నైపుణ్యానికి మాయని మచ్చలాంటి దుస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ పసిగట్టిన చైనా తన స్పైషిప్ ని పాక్ కి సపోర్ట్ గా పంపడంతో కొత్త చర్చకు తెరలేపింది. ఇంతకీ ఈ నిఘా ఏం చేస్తుందని చూస్తే సముద్ర నిఘా లేదా ప్రతిదాడులు చేయగలిగే భారత సామర్థ్యాలను పరీక్షించడం, పర్యవేక్షించడం ఈ నౌక లక్ష్యంగా భావిస్తున్నారు. భారత్ తన జలాలను భద్రపరుచుకునే సామర్థ్యంలోని బలాల పరీక్షలు చేయడం ఈ స్పైషిప్ మెయిన్ టార్గెట్ గా తెలుస్తోంది. ఇది పాకిస్తాన్కి సముద్రం మీద నుంచి రక్షణ గోడలా నిలిచేలా కనిపిస్తుందంటున్నారు నిపుణులు. ఆపరేషన్ సింధూర్ ద్వారా అరేబియా, ఉత్తర హిందూ మహాసముద్రంలో చైనా నావిక దళాలు అత్యంత అప్రమత్తమయ్యాయి. దీంతో డయాంగి హావోను ఈ జిల్లాలోకి పంపింది డ్రాగన్ దేశం. ఈ స్పైషిప్ లో మోడ్రన్ సెన్సార్లు, హైడ్రోగ్రాఫిక్ పరికరాలు, INS విక్రాంత్తో సహా భారత యుద్ధ నౌకల కదలికలను ఇట్టే పసిగట్టగలవు. ఇంతకీ ఈ నిఘా నౌక పాకిస్తాన్కి ఏ విధంగా సహాయపడగలదో పరిశీలిస్తే పాకిస్తాన్లో జివానీ, గ్వాదర్లోని ఆర్మీ లాజిస్టిక్ స్థావరాలకు ఎంతో సాయం చేస్తుంది. జలంతర్గాముల కదలికలు సైతం ఇది ట్రాక్ చేయగలదు. ఈ నౌక భారత నావికాదళాల మధ్య జరిగే సంభాషణలు కూడా అడ్డగించగలదు. భారతీయ వ్యూహ ప్రతివ్యూహాలను సైతం ఎట్టే పసిగట్టగలదు. ఈ సమాచారాన్ని ఇటు తమ దేశానికే కాకుండా పాకిస్తాన్కి సైతం అందజేస్తుంది. చైనా తన ఆర్థిక కారిడార్ని రక్షించుకోవడంలో భాగంగా ఈ నౌకను పంపినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా ఈ నౌకను మోహరించడం ద్వారా ఇస్లామాబాద్తో బీజింగ్ అనుబంధాన్ని మరింత స్పష్టం చేసింది. కరాచీ ఓడరేవు, గ్వాదర్ సిపిఎసి హబ్ పరిరక్షణే ధ్యేయంగా ఇది కాపుకాయడానికొచ్చింది. అంతేకాదు కరాచీతో పాటు పాక్ ఇతర భూభాగంలో భారత్ దాడులు చేయకుండా నిరోధించడము దీని ధ్యేయంగా తెలుస్తోంది. 2024లో యువాన్ వాంగ్ R వంటి నౌకలను చైనా మోహరించడం ద్వారా హిందూ మహాసముద్రంలో తన ప్రభావాన్ని మరింత పదిలం చేసుకోవడమే లక్ష్యంగా ఎన్నాళ్ల నుంచో ప్రయత్నిస్తోంది. అదే సమయంలో భారత్ పాక్ పై నిఘా ఉంచినట్టు ఇప్పటికే ప్రకటించింది. తన నికార్సైన దాడుల ద్వారా ఈ విషయం మరింత స్పష్టమైంది. ఈ క్రమంలో భారత్ నుంచి పాకిస్తాన్ పై మరెలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు చైనా చేస్తున్న సాయంగా దీన్ని భావించాల్సి ఉందంటున్నారు నిపుణులు.
సాధారణ సెల్ ఫోన్ల ద్వారానే మన అనుపానులు పసిగట్టే సామర్థ్యం చైనా సొంతం. యాప్ల ద్వారా కూడా మనల్ని వాచ్ చేసే వాచ్ డాగ్ చైనా. అందుకే మనం గల్వాన్ ఘటన సమయంలో చైనాకు సంబంధించిన యాప్లను నిషేధించాం. చిన్న చిన్న విషయాలతోనే ఇంత పెద్ద ఎత్తున డేటా గ్యాదరింగ్ చేసే చైనా ఇంత పెద్ద నౌక ద్వారా ఇంకెంత పసిగట్టగలదు? ఇదే ఇప్పుడు అంతర్జాతీయ నౌకాదళ నిపుణులంటోన్న మాట. చైనా ఏది డైరెక్ట్గా చేయదు, అంతా ఇండైరెక్ట్. డ్రాగన్ కానీ ఎలా మెలికలు తిరుగుతుందో ఈ కంట్రీ పనితీరు కూడా అన్నేసి మెలికలు తిరుగుతుంది. ప్రస్తుతం భారత జలాల్లో ప్రత్యక్షమైన చైనా స్పైషిప్ డయాంగి హావో ఎలా పనిచేస్తుంది, దాని ఎక్స్క్లూజివ్ వర్క్మెన్షిప్ ఎలాంటిది, మరీ ముఖ్యంగా ఇలాంటి నౌకల ద్వారా చైనా చేసే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అని చూస్తే అసలా పడితనమే వేరే లెవెల్గా తెలుస్తోంది. దీన్నసలు నిఘా నౌకగా చైనా భావించదు. ఒకవేళ అంతర్జాతీయ సమాజం మీరక్కడ ఏం చేస్తున్నారని అడిగితే ఈ కన్నింగ్ కంట్రీ చెప్పే ఫస్ట్ డైలాగ్ ఇది రీసెర్చ్ షిప్ అని చెబుతుందంటారు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్. చైనా సముద్ర జలాల మీదకు వదిలిన రీసెర్చ్ ఓరియంటెడ్ షిప్లలో డయాంగి హావో ఒకటి. దీన్ని భారత్ వంటి దేశాలు నిఘా నౌకలు, గూఢాచార నౌకలు, స్పై షిప్స్ అని పిలుస్తుంటాయి. కానీ ఈ నౌకలకు చైనా దగ్గరున్న అర్ధ తాత్పర్యాలు వేరు. చైనా పౌర, సైనిక అంశాల్లో ద్వంద్వ పరిణామాలు కలిగి ఉండి అంత్యస్థాయిలు ద్వంద్వ సామర్థ్యాలు కనబరుస్తుంటాయి. ఈ నౌకలకు సంబంధించిన ఆపరేటివ్ స్కిల్స్ విభాగంలోని వివరాలేంటని పరిశీలిస్తే ఇవి సముద్రపు అడుగు భాగాలను మ్యాప్ చేస్తుంటాయి. వీటిని ఎవరైనా అడిగితే ఇమీడియట్ గా వచ్చే ఆన్సర్ ఇదే. పైకి ఈ పనులు చేస్తూ లోలోన ఇవి జలంతర్గాముల కార్యకలాపాలను గుర్తిస్తుంటాయి. వాటి నుంచి వచ్చే మిసైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు లెక్క కడుతుంటాయి. ఇదంతా వీరెలా చేస్తారంటే సముద్ర అన్వేషణ, సముద్ర వనరుల సర్వే, సముద్ర శాస్త్రీయ యాత్రల ముసుగులో నిర్వహిస్తుంటారు. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు సైమన్ చెప్పేదాన్ని బట్టి గమనిస్తే ఈ నౌక మలాక్కా సంధి నుంచి వస్తుందని, శ్రీలంకకు దక్షిణం వైపునకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి నౌకలు భారతదేశానికి పొరుగున ఉన్న ప్రాంతాలకు వస్తుంటాయి. భారత క్షిపణి పరీక్షలు, ఇతర సైనిక కార్యకలాపాలను సైతం ఇవి పరిశీలిస్తుంటాయి. ఈ నౌకల పనితీరు ఇతర ప్రాంతాలు ఎలా ఉండేదో అని చూస్తే ఇవి మానవరహిత వాహనాలను నీటి అడుగులలోకి పంపి డేటా సేకరణ చేస్తుంది. ఈ నౌకలు చేసే పని వేరు, వాటి కార్యకలాపాలు వేరు. ఉదాహరణకు గత ఏడాది మరో చైనా నిఘా నౌక జియాంగ్ యాంగ్హాంగ్ భారత్ నిర్వహించిన అగ్ని-5 క్షిపణి పరీక్షలను మ్యాప్ చేసింది. భారతదేశంలోని తూర్పు సముద్ర తీరంలో ఇలాంటి నౌకల మోహరింపు, బాలాసోర్ పరీక్ష కార్యక్రమాలను సునిశ్చితంగా పరిశీలిస్తుంది. తన పార్ట్ టైం డ్యూటీగా ఇది భావిస్తుంది. అంతేకాదు ఈ నౌకలు విశాఖ దగ్గరలో భారత్ మోహరించిన అణు క్షిపణులను మోసి జలంతర్గాముల వివరాలను రాబట్టినట్టు గుర్తించారు. హైడ్రోగ్రాఫిక్ సర్వేల ముసుగులో ఈ చైనా నౌకలు భారత జలంతర్గాముల శబ్ద సంకేతాలను కూడా అడ్డగిస్తుంటాయి. బేసిక్గా పసిగట్టడం వేరు, అడ్డగించడం వేరు. అడ్డగించడం అంటే ఆ సమాచారం ఒకచోట నుంచి మరొక చోటకు వెళ్లకుండా చేయడం. అలా చేయడం వల్ల వెళ్ళిందనుకున్న సమాచారం వెళ్లదు. దీంతో కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. దీంతో ప్రమాదకరమైన యుద్ధ సన్నివేశాలకు ఆస్కారం ఏర్పడుతుంది. సరిగ్గా అదే సమయంలో వీరు అబ్దుల్ కలాం ద్వీపంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ దగ్గర నిర్వహించిన క్షిపణి పరీక్షలను సైతం పర్యవేక్షించారు. ఇక్కడి నుంచి చైనా స్పై శాటిలైట్లకు కీలకమైన సమాచారాన్ని పంపిస్తారు. ఈ నౌకలను తమకు అవసరమైన చోటకు వేరొక పని కోసం పంపుతున్నామని చెప్పి వాటి ద్వారా నిఘా సమాచార సేకరణ చేస్తుంది చైనా. 2021లో పలావులోని స్పెషల్ ఫైనాన్షియల్ జోన్లో అనధికార కార్యకలాపాలకు పాల్పడ్డ చైనా మరో గూఢాచార నౌక ఆయాంగ్ హావోను పట్టుకున్నారు. ఈ నౌక జలంతర్గాములకు సంబంధించి సమాచార సేకరణ చేసిందని గుర్తించారు. ఒకవేళ ఆ ప్రాంతంలో ప్రత్యర్థి దేశాలు జలంతర్గాముల నుంచి ఏదైనా కదలిక ఏర్పడితే వెంటనే అలర్ట్ అయ్యి ఆ దేశానికి ఈ సమాచారం చేరవేస్తాయి. ఎక్కడ ఏ చీమ చిటుక్కుమన్నా వాటన్నిటిని పసిగట్టి వాటికి విరుగుడు వేయడం ఎలా అన్న కోణంలో చైనా దక్షిణాసియా భూభాగమంతా జల్లెడపడుతుంది. ఇటుపై నుంచి స్పైస్ శాటిలైట్లు, సముద్ర జలాల నుంచి ఇదిగో ఇలాంటి నిఘా వ్యవస్థల నుంచి తన కార్యకలాపాలను ముమ్మరం చేస్తుంది చైనా. ఒకవేళ తన ప్రత్యర్థి దేశం, పొరుగు దేశం ఏదైనా రక్షణపరమైన పరీక్షలను నిర్వహిస్తే వెంటనే ఆ సమాచారాన్ని డీకోడ్ చేసి తద్వారా తన సాంకేతిక పరిజ్ఞానం మరింత మెరుగుపరుచుకుంటుంది డ్రాగన్ కంట్రీ.